వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. దేశానికి స్వతంత్రం వచ్చిన సుమారు 79 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా కాశ్మీర్కు రైలు ద్వారా పెట్రోలియం ప్రొడక్ట్స్ రవాణా జరిగింది. ఇది ఎలా సాధ్యమైంది అనుకుంటున్నారా? USBRL ఈ మార్గంలో కాశ్మీర్ లోయకు మొదటి BTPN అంటే పెట్రోల్ ట్యాంకర్ రైల్ ట్రయల్ ని విజయవంతంగా నిర్వహించారు. ఇది కేవలం ఒక రైలు ప్రయాణం కాదు, దశాబ్దాలుగా వాయిదా పడిన ఒక జాతీయ ప్రాజెక్టు పూర్తయి దాని పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగంలోకి తెచ్చిన సందర్భం. USBRL ప్రాజెక్ట్ 1990ల మధ్యలో ఆమోదం పొందింది. 2002లో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడింది. హిమాలయాల కఠిన భూభాగం, భూకంప ప్రాంతాలు, సుదీర్ఘ టన్నెల్, వంతెనలు వంటి సవాళ్ల కారణంగా ఇది దశల వారీగా మాత్రమే ముందుకు సాగింది. కాశ్మీర్ లోయ లోపల కొన్ని విభాగాలు మాత్రమే 2014 ముందు మునుపటి ప్రభుత్వాల కాలంలో పూర్తయ్యాయి. అయితే అత్యంత కీలకమైన మిస్సింగ్ లింక్ కాత్రా నుంచి బనిహల్, సగల్దాన్ వరకు ఉన్న కష్టతరమైన విభాగం మోడీ ప్రభుత్వ కాలంలోనే పూర్తయింది. 2024లో బనిహల్, సగల్దాన్ విభాగం, 2025 జూన్లో ప్రధాని నరేంద్ర మోదీ సగల్దాన్ కాత్రా విభాగాన్ని ప్రారంభించడంతో మొత్తం 272 కిలోమీటర్ల లైన్ పూర్తి స్థాయిలో నడుస్తోంది. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ అయిన చీనా బ్రిడ్జ్, భారత్లోని మొట్టమొదటి కేబుల్ స్టేడ్ రైల్వే బ్రిడ్జ్ అయిన అంజికాడ్ బ్రిడ్జ్, దేశంలోని అతి పొడవైన రవాణా టన్నెల్ వంటి ఇంజనీరింగ్ అద్భుతాలు ఇవన్నీ మోడీ ప్రభుత్వ హయాంలో మొదలైన మరియు పూర్తయ్యాయి. భూసేకరణ, అటవీ అనుమతులు, భద్రతా సమస్యలు ఇలాంటి అడ్డంకులను ప్రధాని మోదీ నేరుగా ప్రగతి వంటి వేదికల ద్వారా మానిటర్ చేసి నిర్ణయాలు వేగవంతం చేసి ప్రాజెక్టు తొందరగా పూర్తయ్యేందుకు శ్రద్ధ పెట్టారు. ఈ రైలు మార్గం పూర్తయిన తర్వాత మాత్రమే కాశ్మీర్కి రవాణా సేవలు విస్తృతంగా సాధ్యమయ్యాయి. గతంలో సరుకు రవాణా కోసం పూర్తిగా NH-44 హైవే ద్వారా చేయవలసిన పరిస్థితి ఉండేది. కానీ తరచూ కొండ చర్యలు విరిగిపడుతూ ఉండడం, చలికాలంలో మంచు వల్ల దారి మూసుకుపోతూ ఉండడం వంటి సమస్యలు ఉండేవి. ఇప్పుడు గత సంవత్సరం ఈ రైల్ లైన్ ప్రారంభించిన తర్వాత ముందుగా సిమెంటు, ఆహార ధాన్యాలు, కార్లు వంటి సరుకులు రైలు మార్గం ద్వారా రవాణా మొదలుపెట్టినా పొడవైన టన్నెళ్లు, అగ్ని ప్రమాదాలు, ఇతర భద్రతా అంశాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతనే తాజాగా పెట్రోల్ ట్యాంకర్ రైల్ ట్రయల్ ని విజయవంతంగా నిర్వహించారు. ఇది కాశ్మీర్ లోయకు ఇంధన సరఫరాలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిందనే చెప్పొచ్చు. రైలు ద్వారా పెట్రోలు, ఇతర ద్రవ ఇంధనాలు అందడం వల్ల సరఫరా నమ్మకంగా, తక్కువ ఖర్చుతో అన్ని కాలాల్లోనూ సాధ్యమవుతుంది. ఈ విజయం కేవలం ఇంజనీరింగ్ లేదా లాజిస్టిక్ విషయం కాదు, కాశ్మీర్ ని దేశంతో మరింత దగ్గరగా కలిపే వ్యూహాత్మక, ఆర్థిక, సామాజిక అడుగు. ప్రయాణ సమయం తగ్గడం, పండ్లు, చేతి పనులు వంటి కాశ్మీర్ స్థానిక ఉత్పత్తులు వేగంగా దేశంలో మార్కెట్లకు చేరడం, పర్యాటకం పెరగడం, ఉపాధి అవకాశాలు రావడం, ఈ ప్రయోజనాలన్నీ ఉంటాయి. దశాబ్దాలుగా అసాధ్యంగా కనిపించిన కనెక్టివిటీని వాస్తవం చేసి ఇప్పుడు ఇంధన సరఫరా కాశ్మీర్కు మెరుగైన, నమ్మకమైన కనెక్టివిటీ మోడీ ప్రభుత్వం యొక్క ముఖ్యమైన మౌలిక సదుపాయాల్లో, విజయాల్లో ఒకటి. ఇది జాతీయ సమైక్యత, అభివృద్ధి, వ్యూహాత్మక భద్రతలను బలపరిచే అడుగు. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.